పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొదిలికి వెళ్ళడం జరిగింది. ఏదైతే అక్కడ స్థానికంగా పొగాకు రైతులకి సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవడానికి అదేవిధంగా యథావిధిగానే కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడంలో భాగంగా అక్కడ చేరుకున్నారు. అయితే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి సందర్భంలో దానికి సంబంధించి ఏదైతే గత కొద్ది రోజుల నుంచి మహిళలకు సంబంధించి ఏ విధంగా కించపరిచే విధంగా మాట్లాడుతూ సాక్షి ఛానల్లో పెట్టిన డిబేట్కి సంబంధించి సాక్షి ఛానల్ని జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాన్ అని చెప్పేసి అక్కడ స్థానికంగా మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా మహిళల మీద అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా గాయాలయ్యి అవంతా కూడా మన ఇప్పుడు వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి స్టూడియోలో మన ముందు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చాలా రోజుల తర్వాత మొన్న తెనాలి పర్యటనకి వెళ్ళారు గంజా బ్యాచ్ని పరామర్శించడానికి. మళ్ళీ ఈరోజు పొగాకు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వాళ్ళ కష్ట నష్టాలు తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంట. అయితే వచ్చినటువంటి సందర్భంలో ఎవరైతే మహిళలు ఉన్నారో మనం చూసుకుంటే గత కొద్ది రోజులు 2-3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా నిరసన చేస్తున్నారు. అంటే ఆ విధంగా రాష్ట్ర మహిళలందరూ కూడా ఆ విధంగా మాట్లాడడం దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆ కేఎస్ఆర్ గారిని సమర్థించడం కావచ్చు, ఆ వ్యాఖ్యలను సంబంధించడం దానికి సంబంధించి నిరసన చేస్తూ వాళ్ళు ప్లకార్డులు పెట్టుకుని ఉన్న నేపథ్యంలో వాళ్ళ మీద వైసీపీ మూకలు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న కానిస్టేబుల్గా ఆయనకు కూడా తలకు గాయమైంది, మహిళకు కూడా గాయమైంది. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడలేదు. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రసాభాస సృష్టించడం ఏంటి, స్థానిక ప్రజల మీద ఈ విధంగా చేయడం ఏంటంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మనం చెప్పుకుంటున్నాం 11వ ఎమ్మెల్యే, ఈయన పేరే 11వ ఎమ్మెల్యే. మొదటి ఎమ్మెల్యే కాదు, 11వ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. మరి ఈయన అసలు ఏం చెయ్యాలనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, మొత్తానికి రాష్ట్రాన్ని ఏ విధంగా రావణ కాష్టంగా మార్చాలనుకుంటున్నాడు అంటే జే బ్యాచ్ అంతా కూడా అంటే ఈ పెద్ద సైకో కోసం పిల్ల సైకోలు చేసే వీరంగం ఏదైతే ఉందో వీళ్ళందరికీ ఇది ఒక పరాకాష్ట వీళ్ళు చేసే పనులు. అంటే గతంలో మనం చాలా చూసాం. అసలు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఏ ప్రజల ముఖం కూడా చూడటానికి ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కనీసం రైతులు ఆ చేరు కాలు అడుగు పెట్టడానికి కూడా డయాస్ వేసుకొని ఓ పెద్ద కటౌట్లు పెట్టిచ్చేసుకుని అక్కడ అసలు ఎలా అంటే అదేమన్నా పెళ్లి కోసం వెళ్ళాడా లేకపోతే రైతుల పరామర్శకు వెళ్ళాడు కూడా అర్థం కాని పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు అసలు ఎవడన్నా సరే కడుపుకు అన్నం తినేవాడు ప్రవర్తించేటట్టు ప్రవర్తించాడా అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి? ఇంత దారుణమా? రైతు అన్నం పెట్టే రైతుకే ఆపదొస్తే అక్కడ వీళ్ళు పెద్ద పెద్ద సెట్టింగ్లు డయాసులు కట్టించుకొని వెళ్ళి వాళ్ళు పొలంలో దిగి అవేదో ఇస్తే పరిశీలించాడు. ఏం చేస్తాడు ఇతను? ఏమైనా సైంటిస్టా ఏంటి? ఆ రోజున అదే అర్థమైంది, ఎవరికేం అర్థం కాలేదు. ఏంటి ఈయన సైంటిస్టా? మొక్కలు అంటే ఎంత నీరుంది, ఇంకా ఎలా పండిద్ది, ఇంకా పండిద్దా పండదా ఈయనేం చెప్పలేడు కదా. కానీ అక్కడ కావాల్సింది ఏంటి? వాళ్ళని ఆదుకోవాలి. ఆదుకోలేనప్పుడు ఏం చేయాలి? ఇతను అధికారంలో ఉన్నప్పుడు ఇతను ఏదైతే నేను దీని మీద నేను ఇట్లాంటి చర్యలు తీసుకుంటున్నాను, దాని మీద చర్యలు తీసుకుంటున్నాను అంటే అవన్నీ కూడా నకిలీ చర్యలే. ఎక్కడా కూడా వీళ్ళు అంటే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అప్పుడున్న ప్రభుత్వానికి మనం అనుకూలంగా చేద్దాము, మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉందనేది ఎక్కడా చేయలే. వాళ్ళు చేసింది ఏంటంటే దాచుకున్నామా మనం ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశామా, ఇదే కనిపించింది. ఈరోజు మీరు అంటున్నట్టుగా పొదిలి అసలు ఏ రైతన్నా సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాకు ఈ ఇబ్బంది ఉంది, మేము ఇలా గిట్టుబాటు ధర మాకు ప్రకటించండి, లేకపోతే మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఎవరైనా వచ్చి బయటకు చెప్తే అనుకోవాలి. ప్రజలలో గ్రామ స్థాయిలో ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుంది అని తెలియగానే వీళ్ళు సమావేశాలు పెట్టుకుని మంత్రులందరూ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి రైతులు ఏ పంటలు పండించారు, వాళ్ళు దేనికి గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు, తక్షణమే ఈ గిట్టుబాటు ధరకి వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేయాలి, 12,000 13,000 పైనే కానీ తక్కువ కొనుగోలు చేయడానికి లేదని ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. ఇంకా ఇతను వెళ్ళి ఏం చేద్దామని అక్కడ గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళి ఏం చేశాడో చూసాం. ఏం చేశాడండి, అక్కడికి వెళ్ళేసి జనాన్ని తీసుకొని ఇరుకు సందుల్లో ఏదో జగన్మోహన్ రెడ్డి వస్తే చాలు ఇసుకేస్తే రాలనంత జనం వస్తారని చెప్పేసి ఒక అద్భుత కల్పన చేసి అక్కడున్న అవేంటి కొట్టేశారు. 14 టిక్కీలో 12 టిక్కీలో మిర్చి బస్తాలు. అవి ఎక్కడున్నాయంటే లేళ్లప్పిరెడ్డి అనుచరుడు వ్యాన్లో దొరికినాయి. అక్కడ ఫోన్లు పోయినాయి, డబ్బులు పోయినాయి, జనాలై మరి పర్సులు కొట్టేశారు. ఇంత దారుణం జగన్మోహన్ రెడ్డి వస్తే జరిగేది ఇదే. మొన్న చూసాం తెనాలి పర్యటనలో ఏం జరిగిందో. మరి అక్కడికి వచ్చేసి కూడా పోలీసులను తిడుతున్నాడు. మరి ఈ రోజును చూస్తే పొదిలిలో మరి ఎవరైతే వీళ్ళ సాక్షి ఛానల్లో కొంతమంది ప్రబుద్ధులు మాట్లాడిన మాటలు, అతన్ని అరెస్ట్ చేశారు, ఇంకో అతనేమో ఎక్కడో దేశాటంలో ఉన్నాడు, మరి ఎక్కడ తిరుగుతున్నాడో కనిపించట్లేదు. మరి ఈ రోజును చూస్తే అక్కడున్న మహిళా తల్లులు నిరసన తెలియజేశారు.
జగన్మోహన్ రెడ్డి గారు మీరు క్షమాపణ చెప్పాల్సిందే. మరి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సాక్షి ఛానల్ మీదే కదా, మీ మిస్సెస్సే కదా, మరి దానికి అంతా కూడా అధినేత. మరి మీరందరూ కలిసి కావాలని స్క్రిప్ట్ ప్రకారమే చేయించారు, కావాలని కుట్రపూరితంగా అమరావతి మీద విషం చిమ్మిచ్చారు ఆ విష పురుగుల చేత అనేది కనిపిస్తూ ఉంది. అందుకని చెప్పి వాళ్ళు నిరసన ప్రకటన చేశారు. వస్తున్నాడు కాబట్టి, అంటే ఇంతవరకు కూడా ఆయన బయటకు వచ్చేసి ఈ విషయం మీద మాట్లాడింది లేదు, ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్. మరి కాబట్టి వాళ్ళు అక్కడ వస్తున్నాడు కాబట్టి నిరసన తెలియజేశారు. వాళ్ళ మీద రాళ్ల దాడి చేసి మహిళల తలలు బగలగొట్టి, పోలీసులు కానిస్టేబుల్ తలలు బగలగొట్టి, వీళ్ళ రౌడీయిజం ఇదా, వీళ్ళ రాక్షసత్వం ఇదేనా జగన్మోహన్ రెడ్డి చెప్తుంది? మనం చూసాం మురళీ నాయక్ అని చెప్పేసి ఒక సైనికుడు మరి మరణిస్తే అక్కడ ఏం చేశారు, సీఎం జగన్ సీఎం అమ్మ 11వ ఎమ్మెల్యే మర్చిపోతున్నట్లున్నారు. ఇంకెక్కడ సీఎం? పార్టీ కూడా క్లోజ్ చేయాల్సిందే. ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే 11 ఇచ్చారు, ఈసారి ఆ 11 కూడా ఉండవు. జెండా పట్టేవాడు కట్టేవాడు లేకుండా వెళ్ళిపోవాల్సిందే. అదే కనిపిస్తుంది. వీళ్ళు గతంలో ఏ మీటింగ్ పెట్టుకొని తిరుపతిలో ఏ విధంగా కుట్రపూరిత రాజకీయాలు చేయడానికి పన్నాగాలు అక్కడ తయారు చేసుకున్నారో అవన్నీ కూడా ఈ రోజున ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో ఏ ఇబ్బంది లేకపోయినా కూడా ప్రజలకు ఏదో ఇబ్బంది కలుగుతుందని మనం క్రియేట్ చేయాలి, అదే వాళ్ళ కుట్ర. మరి ఇట్లాంటి కుట్రపూరిత రాజకీయాలు చేసే వాళ్ళని క్షమించాలా అంటే క్షమించకూడదు అంటున్నారు ఈ రోజున ప్రజలందరూ కూడా. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీడియా ముఖంగా మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతులకి రైతు భరోసా కేంద్రాల ద్వారా కావచ్చు, మద్దతు ధర కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, అనేక రకాలుగా ఎంతో మేలు చేశారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక సంవత్సరంలోపే వాటన్నిటిని ఆపేసి మొత్తంగా రైతన్నని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. మొత్తంగా 5 ఏళ్ల వైసీపీ పాలనలో రైతులు జరిగిన మేలు గురించి ఆయన మాట్లాడుతున్న వ్యాఖ్యల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఒకే ఒక మాట, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ ఒకసారో 2 సార్లు చేశారు. ఒక రైతుకి 2 రైతులు. అంటే నీకు రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాలు నీ పరిపాలనలో క్రాప్ ఇన్సూరెన్స్ ఎంతమంది చేయించుకుంటారు? ఒక మండల స్థాయిలో, ఒక గ్రామ స్థాయిలో ఎన్ని వేల ఎకరాలు ఉంటున్నాయి, ఎన్ని లక్షల హెక్టార్లు ఉన్నాయి. మరి ఆ ప్రకారం మీరు ఎక్కడ నమోదు చేశారు? ఎక్కడా లేదు. మరి గిట్టుబాటు ధర అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాపం రైతుల దగ్గర నుంచి 7,500 రూపాయలకి మిర్చి కొని ఆయన 15,000కి అమ్ముకున్నాడే. మరి అది తెలీదా జగన్మోహన్ రెడ్డికి? అప్పుడు డయాస్లు కట్టుకొని వచ్చి మరి అక్కడ పరిశీలించినప్పుడు తెలీదా? ఎవరికైనా సరే వీళ్ళు ఇదిగో మీ పంట నష్టం జరిగిందని ఎక్కడైనా డబ్బులు ఇచ్చిన పాపాను పోయారా? ఎంతమందికి రైతు భరోసా ఇచ్చాడు చెప్పండి? నాకు తెలిసే బోలెడంతమంది ఉన్నారు పడని వాళ్ళు. ఏదో ఒక సాకు చెప్పటం, ఇవ్వకుండా వదిలేయటం. ఇంకోటి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఇవన్నీ కూడా కల్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నేను సింగిల్ గా ఇచ్చని చెప్పేసి చెబుతున్నారు అప్పట్లో. అవును, అది కూడా చేశాడు. అంటే సొమ్ము ఒకటిది సోకొకటిదని ఇచ్చేదేమో కేంద్ర ప్రభుత్వం, ఇతను ఇచ్చేదంతా వాళ్ళు ఇచ్చేదంతా. మొత్తం ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చెప్తుంది? ఇదిగో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంత అమౌంట్ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంత అమౌంట్ వస్తుంది, మొత్తం కలిపి మీ ఖాతాల్లో ఇలా జమ చేస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ అప్పుడు అబ్బో ఆ పార్టీ అలాంటిది కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే చెప్పేవి కొన్ని, చేసేవి ఇంకొన్ని. వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి సంబంధమే ఉండదు. అలానే సొమ్ము ఒకటిది సోకొకటిదని సొమ్మేమో సెంట్రల్ గవర్నమెంట్ది, సోకేమో స్టేట్ గవర్నమెంట్ది అయింది అప్పుడు పరిస్థితి. మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా సరే ఏ పర్యటన చేశారా? పరదాలు కట్టుకొని తిరగటం, ముసుగులు వేసుకొని తిరగటం, మరి చెట్లు కొట్టించడం, పాఠశాలలు బంద్ చేయటం, ఎక్కడ ట్రాఫిక్ ఆయన ఆకాశంలో వెళ్తున్నా భూమి మీద ఏమి ఉండకూడదు ట్రాఫిక్, అది ఆయన రూలు. ఈ రోజున వచ్చి ఇట్లాంటి ఆ రోజు అక్కడ చూడండి ఆ పొగాకు బేళ్లన్నీ ఎలా తొక్కుతున్నారో. అసలు అక్కడ కోల్డ్ స్టోరేజ్లో వాళ్ళు అక్కడ ఉన్నదాన్ని ఏ విధంగా దాన్ని 6 కాలం పంట పండించుకొని జాగ్రత్తగా అక్కడ దాకా వచ్చిందంటే ఎంత కష్టపడితే ఆ బేళ్లు రెడీ అయినాయి. కొంచెమన్నా జ్ఞానం లేకుండా పిల్ల సైకోలన్నీ ఏ విధంగా తొక్కుతున్నాయి అవన్నీ. అదంతా పాడైపోయిద్ది కదా, నలిగిపోయిద్ది కదా, నాణ్యత కోల్పోయిద్ది కదా ఆ విధంగా తొక్కితే ఇష్టానుసారంగా. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? అక్కడ మిర్చి యార్డ్లు అలానే చేస్తారు, ఇక్కడ పొగాకు దగ్గర ఇలానే చేస్తున్నారు. వీళ్ళు చేసేవన్నీ సైకో పనులు, సైకో మనస్తత్వం. వీళ్ళు ఆడవాళ్ళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసే వాళ్ళని ఖండించరు. సొంత చెల్లెల్నే గొంతు పట్టుకు పిసికిన వాడు ఈ రోజున మహిళల తలలో పగలగొట్టాడంటే వాళ్ళ లెక్క. ఎవరో కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏదో అని ఎవరు అనుకోవట్లా, ఈయన ఇంతేనే అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఏ రోజు ఆయన నుంచి ఒక మంచి ప్రజలకు చెప్తాడు, ఒక మంచి చేస్తాడు అనేది ఎప్పుడూ లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే మంచి చేసేవాడు కాదు. దానికి నిలువెత్తు సాక్ష్యం 2 చెల్లెళ్ళు, తల్లి. ఇంతకు మించి ఇంకేం కావాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి? దీంతో అర్థమైపోయింది. ఈయన అధికారాలను చూశారు, ఒక్క ఛాన్స్ అంటే ఒక్క ఛాన్స్ ఇచ్చారు, అయిపోయింది. ఇంకో ఛాన్స్ ఇవ్వటానికి రెడీగా లేం మేమని చెప్పేసి అందుకని చెప్పారు సైకో పోవాలి, సైకిల్ రావాలని. ఈ రోజు కూడా అదే కోరుకుంటున్నారు. ఇట్లాంటి సైకో బుద్ధులున్న వ్యక్తి మరి గతంలో
ఇతను 7 ఊచలు లెక్క పెట్టించాలి అని ఏదైతే కంకణం కట్టుకున్నారో ఖచ్చితంగా 7 ఊచలు లెక్క పెట్టేదా మాత్రం ఈ రోజున ఈ మహిళామతలు ఎవరు కూడా వదిలిపెట్టరు. రైతులు పదే పదే విని వేసారిపోయి ఉన్నారు. వాళ్ళు కూడా ఈ రోజున పట్టించుకునే పరిస్థితి. ఈయనంతటా ఈయనే ప్రజల్లో ఒక రకమైన నెగిటివ్ థాట్ క్రియేట్ చేయడానికి ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నాడు. ఇట్లాంటి ఏదైతే పర్యటనలు చేస్తున్నాడో ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రపూరిత రాజకీయం. ఇదైతే మనకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.